షలోమ్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. టైటస్ చాప్టర్ 2 వర్స్ 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. Who gave himself for us to redeem us from all wickedness and to purify for himself a people that are his very own, eager to do what is good. రక్షణ అనేది దేవుని యొక్క కృపాదానము. సత్క్రియలు, దాన ధర్మాలు, ధార్మిక క్రియలు జరిగించి మనం సంపాదించుకున్నదేదీ లేదు. కేవలం ఆ శిలువలో యేసుక్రీస్తు జరిగించిన త్యాగపూరితమైన బలియాగం ద్వారా మాత్రమే మనం రక్షింపబడ్డాం. ఇందులో మనం అతిశయించటానికి ఏదీ లేదు. మన అతిశయం ఏమైనా ఉంటే అది కేవలం క్రీస్తును బట్టి మాత్రమే. మనము కేవలం పాపముల నుండి విముక్తి పొందటమే కాదు, కానీ సమస్త విధమైన దుర్నీతి నుండి విమోచింపబడ్డాం. ఎందుకంటే దెర్ ఈజ్ అ పర్పస్ ఫర్ దిస్. తద్వారా ఆయన సొత్తుగా మనం మార్చబడటానికి. ఫర్ వీ హ్యావ్ బీన్ బాట్ విత్ ఎ ప్రైజ్. నా స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు అని యేసయ్య అంటున్నారు. కాబట్టి మనమేమి చేసినను ఆయన వారమని గమనించుకుని దేవుని మహిమార్థమై జీవించబద్దులం. మా దేవా, మా తండ్రి, మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై వందనాలు. క్రీస్తు చిందించిన విలువైన రక్తము ద్వారా మేము మీ సొత్తైన ప్రజలుగా పరిగణింపబడినందుకు వందనాలు తండ్రి. ఇక జీవించినది మేము కాదు, మా ద్వారా క్రీస్తేనని జ్ఞాపకముంచుకోగలిగిన కృపను నిరంతరం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.